నెల్లూరు నగరపాలక సంస్థ వార్డుల పునర్విభజన అస్తవ్యస్తంగా తయారైందని సిపిఎం నేతలు అన్నారు. సామాజిక దళితులు, గిరిజనులు, ముస్లిం మైనారిటీలు నివసించే ప్రాంతాలను ముక్కల ముక్కలుగా విడదీయడం సరికాదని హితవు పలికారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని వార్డుల పునర్విభజనలో మార్పులు చెయ్యాలని డిమాండ్ చేశారు. నెల్లూరు నగరం బాలాజీనగర్లో డాక్టర్ రామచంద్రారెడ్డి భవన్, సిపిఎం జిల్లా కార్యాలయంలో నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్, నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ, నెల్లూరు మున్సిపాలిటీ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు ఈ రకంగా పునర్విభజన చేసిన పరిస్థితి లేదన్నారు. అనేక ప్రాంతాలలో ప్రజలు ఈ పునర్విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, తక్షణమే జిల్లా మంత్రి నారాయణ, కలెక్టర్ వీటిని జోక్యం చేసుకుని మార్పు చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నెల్లూరు నగర కార్యవర్గ సభ్యులు జి నాగేశ్వరరావు, షేక్ మస్తాన్బీ, పి సూర్యనారాయణ, ఆర్ శ్రీనివాసులు, నగర కమిటీ సభ్యులు బిపి నరసింహ పాల్గొన్నారు. నెల్లూరు నగర కార్పొరేషన్ గతంలో 54 డివిజన్లు ఉండే, ఇప్పుడు 72 డివిజన్లు, అంటే 18 డివిజన్లని అదనంగా పెంచడం జరిగింది. కానీ జనాభా లేకపోతే ఓటర్లు పెద్ద సంఖ్యలో మార్పు లేకపోయినా అధికార పార్టీకి అనుకూలంగా డివిజన్లో కూడా అస్తవ్యస్తంగా మార్పులు చేశారు. ఎగ్జాంపుల్ 53 డివిజన్ చూస్తే సగభాగం రంగనాయలపేట డివిజన్లో, అంటే 70వ డివిజన్ వస్తుంది, అది 71. సగభాగం వచ్చి వెంకటేశ్వరంలో కలిపారు. ఎన్టీఆర్ నగరు ఒక యూనిటీగా ఉండేటువంటి ఎన్టీఆర్ నగర్ను 3 ముక్కలుగా చేశారు. అట్లా రకరకాలుగా ఈరోజు కార్పొరేషన్లో ఉండేటువంటి అన్ని డివిజన్లో గతంలో వైఎస్ఆర్సీపీ 54 డివిజన్లు ఇచ్చారని ఈరోజు మా ఇష్ట ప్రకారం మేము కూడా వాళ్ళైతే ఎట్ట చేశారో మేము కూడా చేసుకోవచ్చని అధికార పార్టీ కానీ కార్పొరేషన్ అధికార యంత్రాంగం ఎప్పుడు కూడా సక్రంగా ఈ డివిజన్లని చేసే పరిస్థితి గత 20 సంవత్సరాల నుంచి అనేక సందర్భాల్లో మాట్లాడినా కానీ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు అనుకూలంగా చేసుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది. అందువల్ల డివిజన్లో ఈరోజు ఎగ్జాంపుల్ వెంకటేశ్వరం, గాంధీగిరి కాలనీ, యువతల రంగనాయలపేట అంటే ఎంత దూరం పెన్నా అనేది దాటి యువతలకు వచ్చి 2 దగ్గరలో వాళ్ళు కార్పొరేటర్గా చేయటం అనేది కష్టం. అందువల్ల గాంధీగిరి కాలనీని వెంకటేశ్వరంలో కలిపి ఒక రకంగా చెప్పాలంటే జనార్దన కాలనీ ఉండేటి కాలం వద్దు చేసుకుని అవతల ఉండేటువంటిది 72వ డివిజన్లో ఏర్పాటు చేసుకోవటం కానీ, ఎన్టీఆర్ నగరు సంబంధించినటువంటిది 3 ముక్కలు చేసినటువంటిది పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడ ఉండేటువంటిది పల్లిపాళ్యం కానీ లేదా ఎన్టీఆర్ నగర్ కానీ యూనిట్గా ఉంచి అట్లాంటి ప్రాంతాన్ని ఒక యూనిట్గా చేసి ఆ డివిజన్ని ఆ విధంగా చేసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. ప్రధానంగా వైకుంఠపురాన్ని 2 భాగాలుగా చేశారు. కొన్ని ఎస్సీ కాలనీస్ డివైడ్ చేశారు. అంటే గిరిజనులు అట్లాగనే ఎస్సీ వార్డులు ఇవన్నీ కూడా అస్తవ్యస్తంగా మార్చి వాళ్ళకు అనుకూలమైనటువంటి వాటిలో రిజర్వేషన్లు అనుకూలంగా చేసుకునే దానికి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందువల్ల ఇది రీఆర్గనైజ్ చేసి వార్డుల్ని సక్రమైన మార్గంలో ఉంచి ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు అట్లాంటి మార్పులు చేసినప్పుడే ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అందువల్ల దీన్ని కార్పొరేషన్ అధికారులు మళ్ళీ ఒకసారి పరిశీలించి దీన్ని ఏర్పాటు చేయాలనేటువంటి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. నెల్లూరు నగరపాలక సంస్థ వార్డుల పునర్విభజనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దానికి అనుగుణంగా నెల్లూరు నగరపాలక సంస్థలో 54 వార్డుల్ని 72 వార్డులుగా పెంచుతూ కొన్ని ప్రతిపాదనలు నెల్లూరు నగరపాలక సంస్థ అధికారులు వార్డుల పునర్విభజన పేరుతో కొన్ని ప్రతిపాదనలు పెట్టారు. అయితే మేము నిన్న జరిగినటువంటి ఓటర్ విశ్లేషణ ఎస్ఐఆర్ మీద కార్పొరేషన్లో జరిగిన సందర్భంలో అక్కడ కూడా ప్రస్తావించాం కమిషనర్ గారిని. నెల్లూరులో నివాసం ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రతిపాదనలా ఈ డీలిమిటేషన్ ఎవరైనా చేశారా, లేదా నెల్లూరులో లేనటువంటి వ్యక్తులకి ఇష్టారాజ్యంగా చీలికలు పేలికలుగా ముక్కలు ముక్కలుగా ఉన్నటువంటి ప్రాంతాలని వార్డుల పునర్విభజన అంటే పరిపాలనా సౌలభ్యం, ప్రజలకి సౌలభ్యంగా ఎలా ఉంటుంది, వార్డుల యొక్క డీలిమిటేషన్లో సరిహద్దులు ఎలా ఉండాలి అనేటటువంటి విధంగా కాకుండా 100 సంవత్సరాలకు పైబడి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో అనేక ప్రాంతాలు కూడా ఏర్పడినప్పటి నుంచి ఉన్నటువంటి దళిత కాలనీలు, గిరిజన కాలనీలు వీటన్నిటిని కూడా చీల్చి చెండాడి ముక్కలు ముక్కలుగా చేసి కేవలం కూటమి పార్టీ కార్యకర్తల లేదా ఈ యొక్క అధికార పాలకుల యొక్క అనుచరులకి వందిమాగదులుగా ఉన్నటువంటి వాళ్ళకు అనుకూలంగా రిజర్వేషన్లు మార్చుకోవడం కోసం అనేక వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి గిరిజన కాలనీలని, దళిత వాడల్ని 2 ముక్కలు 3 ముక్కలు ఇలా చేశారు. గాంధీ గిరిజన కాలనీ
గాంధీ గిరిజన కాలనీ అనాదిగా మున్సిపాలిటీ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఒకే వార్డులో ఉంటూ ఉంది. ఆ ఉన్నటువంటిది సుమారు 1000 ఇళ్ళు ఉంటాయి. ఇవన్నీ కూడా ఎప్పుడు గాంధీ గిరిజన కాలనీ, వైకుంఠపురం, రాయపరిజనవాడ, చింతారెడ్డిపాలెం, ఇట్లా చూసుకుంటే అనేక హరిజనవాడలు, గిరిజన కాలనీలు వీటన్నిటినీ కూడా ఆ విధంగా మార్చారు. మరొక అంశం ఏంటంటే రంగనాయకులపేట పెన్నా నదికి యువతల బాగానే ఉంది. అదంతా కూడా ముస్లిం మైనారిటీ ప్రజలు నివసించేటటువంటి ప్రాంతం. వాళ్ళందరూ ఈ మధ్యనే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకొని ఇదంతా అస్తవ్యస్తం, పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు కలిపి ఈ వార్డుల పునర్విభజన అనేది అస్తవ్యస్తం, మమ్మల్ని తీసుకెళ్లి గాంధీ గిరిజన కాలనీలో కలిపారు. పెన్నా నది అవతల 1 కిలోమీటర్ అవతల వాళ్ళ యొక్క పరిస్థితి వేరు, మాకున్నటువంటి సంబంధాలు వేరు, ఈ వార్డుల పునర్విభజన సరైంది కాదన్నారు. మినీ బైపాస్లో ఉన్నటువంటి అద్దల రేవు సంఘాన్ని ఇక్కడి నుంచి తీసి ఎన్టీఆర్ నగర్గా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎన్టీఆర్ నగర్ మొత్తాన్ని ఇప్పటి వరకు మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి, ఎన్టీఆర్ నగర్ ఏర్పడినప్పటి నుంచి ఎన్టీఆర్ నగర్ అంతా ఒకే వార్డుగా ఉంది, రాయపరిజనవాడంతా ఒకే వార్డుగా ఉంది, చింతారెడ్డిపాలెం అంతా ఒకే వార్డుగా ఉంది. ఇంతవరకు ఏ పాలకులు, ఏ ప్రభుత్వాలు చేయనటువంటిది గిరిజనులకి, దళితులకి భారత రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషన్ హక్కులను కూడా వాళ్ళ అనుచరుల కోసం ఈరోజు ఈ అధికారంలో ఉన్నటువంటి అందులో స్వయానా మంత్రి గారి నియోజకవర్గంలో ఈ యొక్క రిజర్వేషన్కి తూట్లు పొడచడం అనేది సరైనది కాదు. ఆకాశ పందిళ్ళు, భూలోక సందళ్ళు, 3 ముళ్ళు 7 అడుగులతో శ్రీరస్తు పెళ్లిళ్ళు శుభమస్తు అంటూ మీ ఇంట వివాహ వేడుకలకు సప్తపది కలెక్షన్స్ తో స్వాగతం పలుకుతోంది మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్. నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు నవవధువుల అభిరుచికి అనుగుణంగా మాంగళ్య పట్టు, గాంధర్వ పట్టు, రాశిపురం పట్టు, ఆరణి పట్టు, ఆల్బం పట్టు, శ్రీగంధం పట్టు, ఐశ్వర్య పట్టు, కుబేరా పట్టు, సౌభాగ్య పట్టు వంటి ఇంకా మరెన్నో వేలాది రకాల కంచిపట్టు చీరల కలెక్షన్స్. పెళ్లింట సందళ్లు చేసే వయ్యారి భామలకు వెడ్డింగ్ గాగ్రాస్, లెహెంగాస్, సల్వార్స్, చిన్నారులకు కావలసిన కంప్లీట్ రెడీమేడ్ కలెక్షన్స్, మెన్స్ ఎథ్నిక్ వేర్, క్యాజువల్ వేర్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, వియ్యాల వారికి మరియు బంధుమిత్రులకు కావలసిన పెళ్లి వస్త్రాల నుండి పెట్టుబడి వస్త్రాల వరకు అన్నింటికీ ఒకే వేదిక. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.